మోకాళ్ల నొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. ఈరోజు ఒక ఇష్యూ అదేంటి అంటే కేటీఆర్ అండ్ బండి సంజయ్ ఒక రకంగా మాటకు మాట అనుకోవచ్చు. ఎందుకంటే లీగల్ నోటీసులు పంపిస్తా, నా పర్సనల్గా నువ్వు మాట్లాడినావు అనేటువంటిది కేటీఆర్ బండి సంజయ్కి లీగల్ నోటీస్ పంపించిండు. అట్లనే బండి సంజయ్ దానికి తగ్గట్టే రిప్లై చేసిండు. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసినావు, అందుకనే నేను కూడా రిప్లై ఇవ్వాల్సి వస్తుంది, నాకేం భయం లేదు అన్నటువంటి మాట బండి సంజయ్ అన్నటువంటిది. సో ఇదే కాదు, ఆ తర్వాత కేసులు ఉన్నాయి. ఈవెన్ పరువు నష్టం దావా కేసు కూడా వేసిండ్రు కేటీఆర్ ఎవరి మీద, కొండా సురేఖ మీద. సో ఆ కేసు అయితే ఉండనే ఉన్నది. సో ఇట్లా పర్సనల్ విమర్శలకు ఎందుకు వెళ్తున్నారు లీడర్స్ అందరూ కూడా? ప్రజా సమస్యలు పోయినాయి, ఇప్పుడు పర్సనల్ ఇష్యూస్ వరకు, పర్సనల్గా మాట్లాడే వరకు ఎందుకు వెళ్ళిండ్రు? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ రజనీ గారు. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరైతే ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు, రోజు ఎవరో ఒక లీడర్లు మైక్ల ముందుకి రావడం, పర్సనల్ ఎలిగేషన్ చేయడం. అసలు లీడర్స్ మైక్ ముందు వస్తున్నారంటేనే భయం వేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకు ఇట్లా లీడర్స్ మరీ ప్రజల ఇష్యూల్ని పక్కన పెట్టేసి మాటకు మాట ఎందుకు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయిందంటే టీవీలో ఏదన్నా పొలిటికల్ లీడర్స్ కొంతమంది, అందరిని అనట్లేదు, కొంతమంది ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మీరన్న బండి సంజయ్ లాంటి వాళ్ళు కావచ్చు, బీజేపీలో ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇంట్లో మహిళలు పిల్లలు కూడా టీవీ వాల్యూమ్ తగ్గించి లేకుంటే బంద్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇంతకుముందు ప్రజా సమస్యల మీద మాట్లాడము లేదు, ఒక ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం ఏమైనా తప్పిదాలు చేస్తే దాని మీద విమర్శించడము, ఇంకేదన్నా ఉంటే సలహాలు ఇవ్వడం, అటువంటివన్నీ వదిలేసి ఈరోజు నోటికి వచ్చినాయి ఏది పడితే అది, ఇది మాట్లాడితే ఇది మాట్లాడొచ్చా మాట్లాడొద్దా అని పద్ధతి లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడే తీరును మనం చూస్తున్నాం. అది ఎలక్షన్ ముందు నుంచి చూస్తున్నాం. పోనీ ఎలక్షన్ ముందు మాట్లాడారంటే ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసే అనేక వ్యాఖ్యలు చూసాం మనం. ఎలక్షన్ ముందల కేసీఆర్ గారు నోటికి వచ్చినట్టు తిట్టడము, మొన్న కొండా సురేఖ గారు మాట్లాడింది కావచ్చు. ఎలక్షన్ తర్వాత ఒక సీఎం హోదాలో, ఒక మంత్రి హోదాలో ఉన్న వాళ్ళు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళని చూసి సమాజం కావచ్చు, ప్రజలు కావచ్చు, రేపు రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు, ప్రతిపక్ష నాయకులు ఏం ఆలోచించాలి, ఏం అర్థం చేసుకోవాలి, ఎలా రియాక్ట్ కావాలనేది ప్రజలకు వదిలేస్తున్నాం, వాళ్ళకు వదిలేస్తున్నాం, వాళ్ళ విచక్షణకు వదిలేస్తున్నాం. ఒకటి. రెండవది, ఇంతటితో ఊరుకునే పరిస్థితి లేదండి. ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఓపిక పట్టినాం, ఏం మాట్లాడినా ఓపిక పట్టినాం. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడము, ఎక్కడో ఉన్న మనుషులను కూడా తీసుకొచ్చి వ్యక్తిగత జీవితాలకు కలిపి మాట్లాడడము, నోరు పడేసుకోవడము, ఇష్టం వచ్చినట్టు, వాటి వల్ల ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటున్నామంటే దేనికైనా ఒక స్టాప్ పెట్టాలి కదా. వాళ్ళకి చెప్తే, మాటలతో చెప్తే వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. వాళ్ళు ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఎంతసేపు ఒకరు స్టార్ట్ చేస్తున్నారు, ఇంకొకరు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సాగుతుంది? ఒకటి, గతంలో మీ సర్కార్లో ఎవరు మాట్లాడలేదంటారా? కేసీఆర్ గారు మాట్లాడలేదు అంటారా? అండి, కేసీఆర్ గారు ఏది మాట్లాడినా విచక్షణ కోల్పోయి మాట్లాడిన సందర్భాలను ఏ రోజు మనం చూడాలి. అంటే విచక్షణ కోల్పోయి అంటే ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒకరినని మాట్లాడుతున్నారా అండి? జర్నలిస్టులను మాట్లాడుతున్నారు, ఇంకా వేరే నాయకులను మాట్లాడుతున్నారు, ఈ రోజు కేటీఆర్ గారిని మాట్లాడుతున్నారు. పేగులు మెడలేసి ఎవరైనా రైతు బంధు అడుగుతామంటే ప్రజలను కూడా తిట్టే పరిస్థితులను చూసాము. తొక్కుతా, మానవ బాంబులైతా, పేగులు మెడలేసుకుంటా, లేకపోతే కొండా సురేఖ లాంటి వాళ్ళు మంత్రి స్థాయిలో ఉండి కూడా విచక్షణను కోల్పోయి ఒక సినిమా యాక్టర్ని, ఒక సమంత గారిని, లేదు నాగార్జున గారి కుటుంబాన్ని పెట్టి పర్సనల్గా పేజ్ పెడుతూ నోటికొచ్చినట్టు మాట్లాడడము. ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు ఉన్న రాజకీయాన్ని కావచ్చు, ప్రజలకు చేసింది కావచ్చు, ప్రెస్ మీట్ మీరు ఏమన్నా చూసుకోండి, ఇంత విచక్షణ కోల్పోయి మాట్లాడిన తీరుని మనం ఇప్పటి వరకు మనకైతే ఉంటుంది కదా, మీడియా వాళ్ళకైతే రిపోర్ట్ ఉంటుంది కదా, తీరు మాత్రం లేదు. ఒకటి. రెండవది, ఎవరైతే చేయడానికి చేతగానోళ్ళు ఈరోజు ప్రజా సమస్యల గురించి పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఏదంటే అది మాట్లాడదాం, ఎట్లా పడితే అట్లా నోరు పడేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా యువతల వాళ్ళు కూడా విచక్షణ కోల్పోయి ఏమన్నా అంటే మళ్ళీ ఎదురు దాడులు చేయడం. అంటే ఈ రకంగా రాష్ట్రంలో రాజకీయ రంగంలో ఒక విచక్షణను కోల్పోయిన ప్రవర్తనను, తీరును ఆ నాయకుల నుంచి చూస్తున్నాం. దాన్ని ఎట్టి పరిస్థితిలో ఊరుకునే లేదు. బీఆర్ఎస్ పార్టీ తిరిపి కొడుతుంది. ఈరోజు కేసులు వేయడం జరిగింది, పరువు నష్టం దావా వేయడం జరిగింది. మాకు చట్టాల మీద నమ్మకం ఉంది. అందుకే చట్టరీత్యానే తెలుసుకుందామని, న్యాయపరంగానే తెలుసుకుందామని. ఎందుకంటే వాళ్ళలాగా ఎట్లా పడితే అట్లా నోరు పాడేసుకునే పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, నాయకులు లేరు. కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికే ముందుకెళ్ళాం. ప్రజా సమస్యలు లేవా? కోర్టుల కేసులు లేవా? ఎన్ని కేసులు వేసుకుంటా పోతారు మేడం? రోజుకో ప్రెస్ మీటు,
రోజుకో వాదన, రోజుకో విమర్శ. ఎన్ని కేసులు వేస్తారు? ఎప్పుడు తేలాలి? ఇప్పుడు వాళ్ళకు ఒకటండి, వాళ్ళకు ప్రజా సమస్యలు అవసరం లేదు. వాళ్ళకి కేసీఆర్ గారిని తిట్టడమే కావాలి, కేటీఆర్ గారిని తిట్టడం కావాలి, హరీష్ రావు గారిని తిట్టడం కావాలి. ఇప్పుడు వాళ్ళు తిడుతున్న తీరును, వాళ్ళ నోటికొచ్చిన మాట్లాడుతున్న తీరును ఈ రోజు సరే అని మౌనంగా సమర్థిస్తూ పోతే రేపు భవిష్యత్తులో రాజకీయ రంగంలో వచ్చే వాళ్ళకి కావచ్చు, ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టు? అంటే మీరు ఏదైనా మాట్లాడొచ్చు, ఎట్లయినా మాట్లాడొచ్చు. ఒక రాజకీయ నాయకుడికి సమాజం పట్ల అనేకమైన బాధ్యత ఉంటది. కామన్ పర్సన్ కంటే ఎక్కువ బాధ్యత ఉంటది. అందులో ఒక అధికార హోదాలో ఉన్న వాళ్ళకు, ఒక సీఎం హోదాలో ఉన్న వాళ్ళకు, ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వాళ్ళకు, ఒక మంత్రి హోదాలో ఉన్న వాళ్ళకు వాళ్ళు ఇదే అండి ప్రజలకు ఇచ్చేది? ప్రజలకు చేయాల్సింది ఏంది? కేంద్రం నుంచి ఏం బడ్జెట్ తీసుకొస్తారో తీసుకురండి. తెలంగాణ గురించి ఏం మాట్లాడుతారో మాట్లాడండి. లేదో ఒక సీఎంగా మీరు చెప్పిన 6 గ్యారెంటీలు ఏమైనాయి, రైతు భరోసా ఏమైంది, ఇటువంటి అంశాల గురించి మాట్లాడండి. లేదో ఒక మహిళా మంత్రిగా కొండా సురేఖ గారు ఒకటి గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని పట్ల అత్యాచారం జరిగింది, మాట్లాడండి, ఖండించండి, వెంటనే చర్యలు తీసుకోండి. ఇంకొక చోట అటువంటి జరగకుండా భద్రతను కల్పించే విధంగా మాట్లాడండి. చెంచు మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, దళిత మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, క్రైమ్ రేటు పెరుగుతుంది. ఒక మహిళా మంత్రిగా మీరు ఇది కదా పట్టించుకోవాల్సింది? పోనీ మీ ఏరియాలో, మీ వరంగల్ ఏరియాలో ఉన్న సమస్యల గురించి మాట్లాడండి. మీరు ఎక్కడ కూడా రెచ్చగొడతలేరా? మీరు రెచ్చగొడుతున్నారు. ఏదో ఒకటి అసలు లేనిపోని ఇష్యూలన్నీ తీసుకొస్తున్నారు. పైసలు లేవు, ఖజానా ఖాళీ ఉందంటే ఒకళ్ళు వచ్చి ఏదో మాట్లాడిపోతారు, ఇంకేదో మాట్లాడిపోతారు. అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఎందుకని? అసలు ప్రభుత్వాన్ని పరిపాలన చేయనియట్లేదు అనేది వాళ్ళ మెయిన్ వాదన. ఒకటి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో రెచ్చగొట్టేటట్టు మాట్లాడింది ఎవరండి? విధ్వంసం చేస్తురని మాట్లాడింది ఎవరండి? ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేసిండ్రు అని మాట్లాడింది. మరి వనరుల గురించి మాట్లాడారా? ప్రతి విషయంలోనూ మీరు మీ చేతికి పరిపాలన వచ్చిన తర్వాత కూడా మీరు కేసీఆర్ గారిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా అయితే విమర్శించారు, ఎన్నో మాటలు మాట్లాడారు. వ్యక్తిగతంగా ఫేస్ కట్ గురించి, అంటే బాహ్య స్వరూపం గురించి మాట్లాడారు. పరిపాలన తీరు గురించి మాట్లాడితే ఓకే, మీరు ఇది చేయలేదు, ఇది చేస్తే బాగుంటుంది అంటే ఓకే. సరే, అప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు, మాకు పని ఉంది, మేము ప్రభుత్వంలో ఉన్నాము, మేము పని చేసుకుంటూ వెళ్ళాలి, పనే కదా, పనితీరే కదా ప్రజలకు చూపించాల్సిందని చెప్పి మిమ్మల్ని ఏ మాట అనలేదు. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు పని చేయండి. మిమ్మల్ని పని చేయాలనే కదా మేము చెప్తున్నాం. 6 గ్యారెంటీలు ఇవ్వండి. అరే, అందరికీ రైతు రుణమాఫీ చేయండి, మహిళలకు భద్రత ఇవ్వండి, మహాలక్ష్మి పథకాన్ని ఇవ్వండి, మీరు చెప్పిన కళ్యాణ లక్ష్మి ఇవ్వండి, స్కూటీలు ఇవ్వండి, నిరుద్యోగులు రోడ్డు మీదకి రాకుండా చూడండి, గ్రూప్ 1 ఉద్యోగుల సమస్య ఏందో చూడండి, జీవో నంబర్ 29 గురించి ఆలోచించండి. ఎందుకు 29 తీసుకొచ్చారు? 55 ఉన్న జీవోని 29 ఎందుకు తీసుకొచ్చారు? దాని గురించి ఆలోచించండి. ఎందుకు ఈరోజు మీరు ఏఈఓలను సస్పెండ్ చేశారు? ఎందుకు రాడార్ని తీసుకొస్తున్నారు? ఎందుకు ఆదానికి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు? ఎందుకు మూసీ సుందరీకరణ పేరుతోటి 1,50,000 కోట్లని మీరే మాట్లాడుతున్నారు కదా? మీరు మాట్లాడిన మాటల్ని, మీరు చేసే పనులనే మేము క్వశ్చన్ చేస్తున్నాం. ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు మిమ్మల్ని. ప్రజల పక్షాన మేము క్వశ్చన్ చేస్తున్నాం. మాకు బాధ్యత ఉంది, కష్టపడి తెలంగాణను తెచ్చుకున్నాం. పునర్నిర్మాణ భాగంలో తెలంగాణను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వైపు తిరిగి చూసేటట్టు చేసుకున్నాం. హైదరాబాద్నే అగ్రగామిగా అభివృద్ధి చేసుకున్నాం. ఈరోజు మీరు దాన్ని చెడగొడుతుంటే మేము ఎలా చూసుకుంటూ ఊకుంటామండి? మేం కాదు, ప్రజలు అడుగుతున్నారు. పింఛన్ ఎక్కడా? పెంచుతామన్న ఆసరా పింఛన్ ఎక్కడా అని అడుగుతున్నారు. మరి ప్రజల తరపున కొట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్షాంది కాదా? నిలదీస్తే కోపమా? ఇప్పుడు 37 సీట్లు వచ్చినాయి కాబట్టి ప్రజలు గుర్తొచ్చారు. అంతకంటే ముందు అసలు ప్రజల మధ్య ఏడ కనబడ్డారు? అసలు మీ క్యాడర్కే మంత్రులు ఎవరో ఏందో కనబడని సిచ్యువేషన్. మంత్రులే చాలా మంది కేటీఆర్ అపాయింట్మెంట్, కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసిన పరిస్థితి. అంటే ఇప్పుడు అధికారం పోతే కానీ ప్రజలు గుర్తు రాలేదు కాబట్టి ఇంకా కొన్ని రోజులు మీరు ప్రజలల్లో ఉండాలి, ఉద్యమాలు చేస్తే కానీ ఇక మా బతుకు తెరువు లేదని ఇట్లా మళ్ళీ స్టార్ట్ చేసిర్రా? ఈ రచ్చ క్రియేట్ చేస్తుర్రా? ఒకటండి, ప్రజలు గుర్తురా అందే ప్రజలు అడగక ముందుకే రైతు బంధు లాంటి పథకాలను తీసుకొస్తారా? ప్రజలు గుర్తురా అందే రవాణా వ్యవస్థను, రోడ్ల వ్యవస్థ పథకాలు ఇచ్చి ఇక ప్రజలకు కావాలని అనుకున్నారు. అదే కదా మీ కుంప ముంచింది. ప్రజలకు కావాల్సింది ఏందండి? అభివృద్ధి, సంక్షేమం. చూసుకుందాం. 60 ఏళ్ల చరిత్రలో ఎట్లయినాయి మరి? అప్పులతో పాటు ఉత్పత్తి వనరుల గురించి కూడా మాట్లాడాలి కదండి. ఓన్లీ అప్పుల గురించే మాట్లాడితే మన పెరిగిన తలసరి ఆదాయం గురించి మాట్లాడాలి కదా. 24 గంటల ఉచిత కరెంటు గురించి మాట్లాడాలి కదా. పెరిగిన ఈ రోజు ఇప్పటికిప్పుడు మీరు పోయి పేపర్లో చూడండి, కనుక్కోండి. కేంద్రం ఇచ్చిన ప్రకటనే, వరి ధాన్యంలో పంజాబ్ని దాటి తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. ఎలా ఉందండి? 60 ఏళ్ల నుంచి సాధ్యం కాంది ఒక 10 ఏళ్లలో ఎలా సాధ్యమైంది?
కాబట్టి ప్రజలకు కావాల్సింది పని, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది సంక్షేమం, ప్రజలకు కావాల్సింది నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడమో, ఇంకేదో మాయమాటలు చెప్పడమో, లేదు పేపర్ ప్రకటనలు చేయడమో, లేదు పిఆర్ స్టంట్లు చేయడమో, ఇది కాదు ప్రజలకు కావాల్సిన రాజకీయం, ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం, ప్రజలకు కావాల్సిన పనితీరు ఇది కాదు. శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో అని మీరు ఒక పోలీస్ స్టేషన్లో పోయి మీ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మీదనే కంప్లైంట్ చేసింది. అవును, శాంతి భద్రతలు లేవా అండి? లేవు, ఏమైతుంది? ఖచ్చితంగా లేవు. ఏమైతుంది? ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుంది అంటే నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేయడానికే పనిచేస్తుంది. ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుంది అంటే నిర్బంధించడానికి, ఎవరైతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తారో వాళ్ళని నిర్బంధించడానికే పనిచేస్తుంది. ఈ రోజు ఎక్కడుందండి మహిళలకు భద్రత? ఎక్కడుంది? క్రైమ్ రేట్ తీసుకురండి. మీరు ఈ 10 నెలల కాలంలో ఎక్కడెక్కడ అత్యాచారాలు జరిగాయి, ఎలా ఉంది, ఎక్కడ కిడ్నాపులు జరిగాయి, ఈ క్రైమ్ రేట్ చూసుకుందాం. ఈ రోజు ఇంతకుముందు ప్రభుత్వం షీటింగ్స్ పేరుతో, లేదు ఫ్రెండ్లీ పోలీస్ పేరు ఉన్నాయి కదా, అవి ఉన్నాయి. ఇంకా అవి ఉన్నా కూడా ఏ కామన్ గా పరిపాలనలో ఏడ కనిపిస్తుందండి? ఎక్కడ కనిపిస్తుంది? మీరు కంచెలు తీసేసినాము అన్నారు, మళ్ళీ పోలీసులు హైడ్రా పేరుతోటి వచ్చి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద దాడులు చేయడము, ఇష్టం వచ్చినట్టు నిరుద్యోగుల మీద దాడులు చేయడము, రైతు ధర్నాలు చేస్తే దాడులు చేయడం. మా ప్రభుత్వం స్వేచ్ఛా ప్రభుత్వం అన్నారు, ధర్నాలు చేసుకోవచ్చు అన్నారు, మాకు ఎటువంటిదైనా చెప్పొచ్చు అని చెప్పిర్రు, మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిర్రు, మేము కలుస్తామని చెప్పిర్రు. కలిసి మొహం చాటేసి ఏ పని చేయకుండా తిప్పుకుంటే అదే ఆ ప్రజాపాలన? ఈరోజు వెళ్ళండి, ఇంతకు ముందుతో పోలిస్తే ఏ రకంగా ఉంది పోలీసుల తీరు, వ్యవస్థ ఈ రోజు ఏ రకంగా ఉంది? 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమ సందర్భంలో చూసాం, యూనివర్సిటీల్లో విద్యాలయాల్లో పోలీసుల నిర్బంధాలు అనేవి తెలంగాణ ఉద్యమ సందర్భంలో చూసాం. మళ్ళీ ఈ రోజు చూసాం 10 ఏళ్ల కాలంలో, 10 నెలల కాలంలో, 10 ఏళ్ల తర్వాత 10 నెలల కాలంలో ఈ రోజు చూసాం. అంతెందుకండి, నిరుద్యోగులే అంటున్నారు కదా, విద్యార్థులే అంటున్నారు కదా, బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏ రోజు మా మీద అశోక్ నగర్లో ఇంత నిర్బంధం జరగలేదని చెప్పేసి నిరుద్యోగులు అంటున్నారు, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అంటున్నారు. పేరుకు ఉండడం కాదండి, పేరుకు 100 చెప్పొచ్చు, పరిపాలన కదా కనపడాలి. అవును, మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి బయటకు వచ్చిన రైతుల మీదనా అండి మీ ప్రతాపం? అడుగొద్దా రైతులు? మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పినప్పుడు ఆ రైతులకు అడిగే హక్కు ఉంది కదా. కాబట్టి ఎక్కడ పని చేస్తున్నారు, ఏడ పని చేస్తున్నారు? పోలీసుల తీరు నిర్బంధం చేసే. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారండి, వాళ్ళు పైనుంచి ఏం చెప్తే అదే ఫాలో అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఇది నిర్బంధ పాలన. వీళ్ళు పేరుకు మాత్రమే, ఒకరోజు మాత్రమే, 2 రోజులకు మాత్రమే ప్రజాపాలన అని చెప్పడం జరిగింది. ఆ కంచెలు అని చెప్పేసి ఒక షో చేయడం జరిగింది. ఈ రోజు చూడలేదండి, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర చుట్టూ గోడగట్టే పరిస్థితిని చూసాం కదా. అంటే ఎవరు సందర్శించొద్దు, లేకుంటే ధర్నాలు చేయొద్దు, లేదు నిరసన తెలుపుకోవద్దు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు ఏం జరుగుతుంది, ఎట్లా పాలన ఉంది అనేది. కొత్తగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు పడుతున్న బాధను చూసే మేము బయటకు వస్తున్నాం.